హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తీసుకునే ప్లీట్ సైజు 1 ఇంచ్ అయినా, హాఫ్ ఇంచ్ అయినా, 2 ఇంచెస్ అయినా సరే మన నడుం సైజుకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా అన్ని ప్లీట్స్ ఈవెన్గా ఒకే సైజుతోని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం సింపుల్గా మంచి ఫార్ములా చెప్తాను, సో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ రెండు మెజర్మెంట్స్ తెలిస్తే చాలు. అది మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ విడ్త్, ఇంకోటి వచ్చేసి మన వేస్ట్ రౌండ్. ఎప్పుడైనా మన వేస్ట్ రౌండ్ అనేది ఇంచెస్ లో తీసుకుంటాం కాబట్టి ఫ్యాబ్రిక్ విడ్త్ కూడా ఇంచెస్ లో కొలుచుకోవాలి. ముందుగా మనం ఫ్యాబ్రిక్ కొలుచుకుందాము. ఎక్కడైతే మనం ప్లీట్స్ పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ కొలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ కి ఒకటి, బ్యాక్ ఒకటి 2 పార్ట్స్ తీసుకున్నాను. మనం మామూలుగా లెహంగాలు స్టిచ్ చేసేటప్పుడు ఒకే పార్ట్ తీసుకుంటాము, ఎలాగైనా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంత ఉందో ఇంచెస్ లో తీసుకోవాలి. ఈ పెద్దగా ఉన్న సైడ్ వచ్చేసి ఇంచెస్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది 46 ఇంచెస్ ఉంది చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, అండ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ 46 ఇంచెస్ తో తీసుకుంటాను. రెండు కలిపి మొత్తం 92 ఇంచెస్ అవుతుంది. మీరు సింగిల్ పార్ట్ తీసుకున్నా ఇలాగే ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం కొలుచుకోవాలి. ఈ 92 ఇంచెస్ ని నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం చిన్నగా క్యాలిక్యులేషన్ చూద్దాము. ముందు మనం ప్లీట్ సైజ్ ఫిక్స్ అవ్వాలి. మనకు హాఫ్ ఇంచ్ కనిపించాలి అనుకుంటున్నామా, 1 ఇంచ్ కనిపించాలి అనుకుంటున్నామా, లేదంటే 2 ఇంచెస్ పెట్టాలనుకుంటున్నామా, దాన్ని బట్టి మనం ఎన్ని ప్లీట్స్ తీసుకుంటున్నాం దానికి తగ్గట్టుగా మనం ఫార్ములా చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను మాత్రం హాఫ్ ఇంచ్ ప్లీట్స్ పెట్టాలి అనుకుంటున్నాను. ఇందాక మనకి ఫ్యాబ్రిక్ విడ్త్ వచ్చేసి 92 ఇంచెస్ వచ్చింది కదా, సో మీకు ఎంత వస్తే అంత నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ 92 ఇంచెస్ లోంచి ఖర్చులకి, అంటే మనం కుర్చీల సైడ్స్ కి ఖర్చులు పెట్టుకుంటాం కదా, సో దాన్ని ఇక్కడ మైనస్ చేసుకోవాలి. నేను వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 పార్ట్స్ తీసుకున్నా కదా, ఫ్రంట్ కి ఒకటి, బ్యాక్ ఒకటి. సో దాంట్లోంచి మనకి ఫ్రంట్ కి 1 ఇంచ్, బ్యాక్ కోసం కూడా 1 ఇంచ్ పోతుంది. ఇక్కడ ఖర్చులు అనేవి మీ ఇష్టం, బాడీ పార్ట్ కి ఎంత ఇచ్చినమో అంత ఇవ్వచ్చు. ఆ సైడ్ ఈ సైడ్ ఖర్చులు కలుపుకొని నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన 92 ఇంచెస్ లోంచి మన ఖర్చులు తీసేయగా మనకి 88 ఇంచెస్ మిగిలింది కదా. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఫ్యాబ్రిక్ విడ్త్. అండ్ ఇప్పుడు మన వేస్ట్ సైజ్, ఇక్కడ నేను పిల్లల కోసం స్టిచ్ చేస్తున్నా కాబట్టి 20 ఇంచెస్. మీ వేస్ట్ సైజ్ ఎంత ఉంటే అంత ఇక్కడ నోట్ చేసుకోండి, ఖర్చులు ఇంక్లూడ్ చేయొద్దు. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ప్లీట్స్ కావాలి, అంటే కుట్టిన తర్వాత మనకి ఎన్ని కుర్చీలు వస్తాయి, అంటే మనం హాఫ్ ఇంచ్ కుర్చీలు తీసుకున్నప్పుడు మనకి ఎన్ని కుర్చీలు వస్తాయి, 1 ఇంచ్ కుర్చీలు తీసుకున్నప్పుడు ఎన్ని కుర్చీలు వస్తాయి, అది నోట్ చేసుకోవాలి. అదేలానో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను రాసే, అంటే హాఫ్ ఇంచ్ ప్లీట్ అని రాసిన కదా, సో అక్కడ నుంచి ఒక పేపర్ లో నోట్ చేసి పెట్టుకోండి. మనకి చాలా ఈజీగా, అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. 1 ఇంచ్ ప్లీట్ కి వచ్చేసి ఇది గుర్తు పెట్టేసుకోండి, నార్మల్, అంటే మనకి నార్మల్ వేస్ట్ సైజ్ ఎంత ఉందో అన్ని ప్లీట్స్ వస్తాయి. ఒకవేళ మనం హాఫ్ ఇంచ్ ప్లీట్స్ తీసుకున్నామంటే ప్లీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి కదా, సో ఇక్కడ 1 ఇంచ్ ప్లీట్ కంటే డబుల్ అవుతాయి అన్నమాట. ఒకవేళ మనం ప్లీట్ సైజ్ అనేది 2 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, ప్లీట్ సైజ్ అనేది పెరుగుతుంది కదా, సో ఇక్కడ హాఫ్ ఆఫ్ ద వేస్ట్ సైజ్. 1 ఇంచ్ కి నార్మల్ వేస్ట్ సైజ్ తీసుకోవాలి, హాఫ్ ఇంచ్ ప్లీట్స్ కి డబుల్ వేస్ట్ సైజ్ తీసుకోవాలి, 2 ఇంచెస్ ప్లీట్స్ కి హాఫ్ ఆఫ్ ద వేస్ట్ సైజ్ తీసుకోవాలి. ఇక్కడ డబుల్ వేస్ట్ సైజ్ అంటే మన వేస్ట్ సైజ్ వచ్చేసి 20 కదా, సో డబుల్ ఎంత 40 ఇంచెస్. ఇక్కడ 1 ఇంచ్ ప్లీట్ కి వచ్చేసి నార్మల్ వేస్ట్ సైజ్ ఎంత మనకి 20, అంటే మనకి 20 కుర్చీలు వస్తాయి. ఒకవేళ 2 ఇంచుల ప్లీట్ తీసుకుంటే హాఫ్ ఆఫ్ ద వేస్ట్ సైజ్ కదా, అంటే మన వేస్ట్ సైజ్ లో సగం కదా. ఇక్కడ 20లో సగం ఎంత 10 కుర్చీలు వస్తాయి. ఇక్కడికి క్లియర్ కదా. సో ఇలా మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ ఇంచ్ ప్లీట్ యూజ్ చేస్తున్నా కాబట్టి మనం కుట్టిన తర్వాత 40 ప్లీట్స్ వస్తాయి అన్నమాట. చెప్పిన కదా ఇక్కడ 2 పార్ట్స్ తీసుకున్నా అని, మనకి ఫ్రంట్ కి ఒక 20 కుర్చీలు అండ్ బ్యాక్ ఒక 20 కుర్చీలు వస్తాయి. ఇప్పుడు మనకి ప్లీట్ సైజ్ తెలుసు అండ్ ఎన్ని ప్లీట్స్ వస్తాయి కూడా తెలుసు. ఇప్పుడు ఫార్ములా చూద్దాము. ప్లీట్స్ ఇంటేక్ అంటే ఒక ప్లీట్ కింద మనం క్లాత్ ని ఎంత వరకు మడవాలనేది ప్లీట్ ఇంటేక్ అన్నట్టు. సో దీనికి ఫార్ములా వచ్చేసి ఫస్ట్ ఫ్యాబ్రిక్ విడ్త్ మైనస్ మన వేస్ట్ సైజ్ అండ్ బై నంబర్ ఆఫ్ ప్లీట్స్. ఇది కూడా ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఫ్యాబ్రిక్ విడ్త్ అంటే మనం ఖర్చులు తీసేగా వచ్చింది, అంటే 88 ఇంచెస్ వచ్చింది కదా అది. సో మైనస్ మన వేస్ట్ సైజ్, ఇక్కడ 20 ఇంచెస్ కదా, సో 88 ఇంచెస్ మైనస్ 20 ఇంచెస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ప్లీట్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్లీట్స్ అంటే మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నప్పుడు 40 వచ్చింది కదా, సో అది వేసుకోవచ్చు. ఒకవేళ 1 ఇంచ్ ప్లీట్ తీసుకున్నప్పుడు 20 వచ్చింది కదా, అది వేసుకోవచ్చు. అంటే మనం తీసుకునే ప్లీట్ సైజుని బట్టి. ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ప్లీట్స్ తీసుకుంటున్నా అని చెప్పిన కదా, సో 40. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 88 మైనస్ 20
డివైడెడ్ బై 40 చేసుకుంటే మనకి 1.7 వచ్చింది. ఇది వచ్చేసి ప్లీట్ ఇంటేక్ అన్నమాట. అంటే మనకు ప్లీట్ కింద ఉండే ఫ్యాబ్రిక్. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇవి 2 ఖర్చులు అనుకోండి. సో వీటి మధ్యలో మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా, మన ఇక్కడ ప్లీట్ సైజ్ ఎంత, మనకి 1/2 ఇంచ్ ప్లీట్ తీసుకుంటున్నాం కదా. సో 1/2 ఇంచ్ ప్లీట్కి ముందుగా నోట్ చేసుకోవాలి, అంటే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి మన ప్లీట్ ఇంటేక్ ఎంత వచ్చింది, 1.7 వచ్చింది కదా. సో 1.7కి ఇంకొక మార్కింగ్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ మార్కింగ్ అనేది మన ప్లీట్ సైజ్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి పెట్టుకోవాలి, స్టార్టింగ్ నుంచి పెట్టుకోవద్దు. ఇది వచ్చేసి ప్లీట్ ఇంటేక్. ఇదంతా ఈ 1.7 అంతా మనకి కుచ్చు కిందకి వెళ్ళిపోతుంది. సో ఇది మనకు కనిపించదు. మళ్ళీ ఇక్కడ నుంచి మన ప్లీట్ సైజ్ అంటే 1.5 ఇంచ్కి మళ్ళీ 1/2 ఇంచ్ మార్కింగ్ నుంచి మన ప్లీట్ ఇంటేక్. సో అర్థమైంది కదా. సో మనకి ఫస్ట్ ప్లీట్ సైజ్ పెట్టుకోవాలి, దాని తర్వాత ప్లీట్ ఇంటేక్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 1/2 ఇంచ్ కుర్చీకి మార్క్ చేసుకోవాలి, ఆ 1/2 ఇంచ్ నుంచి మనకు వచ్చిన ఆన్సర్ మార్క్ చేసుకోవాలి. అలాగే రిపీట్ చేసుకుంటూ మొత్తం మన ఫ్యాబ్రిక్ మొత్తం మార్కింగ్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కుర్చీ ఎలా పెట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు నేను యారో మార్క్ పెట్టినా కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుర్చీ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ చేసేవి 1/2 ఇంచ్ ప్లీట్స్ కదా. సో మనకి 40 కుర్చీలు రావాలి. వేస్ట్ సైజ్ అనేది 20కి మ్యాచ్ అవ్వాలి. ఇవి మనం ఫ్యాబ్రిక్ మీద ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం మొత్తం 4 ఇంచుల ఖర్చు తీసుకున్నాం కదా. ఇక్కడ నేను 2 పార్ట్స్ తీసుకున్నా కాబట్టి ఒక పార్ట్కి 2 ఇంచెస్, అంటే అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు. సో ముందుగా 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి ఖర్చు కోసం. ఒకవేళ మీరు సింగిల్ పార్టే తీసుకున్నట్టయితే మనం ఎంత ఖర్చు తీసుకున్నామో దాంట్లో సగం అటు కొంచెం అటు సగం ఇటు సగం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి మనం ప్లీట్ సైజ్ అంటే 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ నుండి మన ప్లీట్ ఇంటేక్ మనకు వచ్చిన ఆన్సర్ ఉంది కదా 1.75 ఇంచెస్, అంటే పాదుకు 2 ఇంచులు. సో దీన్ని మార్క్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ప్లీట్ సైజ్కి అండ్ మళ్ళీ ఈ ప్లీట్ సైజ్ నుంచి 1.75కి చూడండి. ముందుగా ప్లీట్ సైజ్ మార్క్ చేసుకోవాలి, ప్లీట్ సైజ్ నుంచి ప్లీట్ ఇంటేక్ మార్క్ చేసుకోవాలి. ఇలానే మొత్తం మార్కింగ్స్ వేసుకోండి. ఇప్పుడు ప్లీట్ ఎట్లా పెట్టాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ మార్కింగ్ అనేది ఖర్చు మార్కింగ్ కదా. సో సెకండ్ మార్కింగ్ వచ్చేసి మన ప్లీట్ సైజ్ కదా. సో ఆ ప్లీట్ సైజ్ నుండి మన 1.75కి ఇట్లా పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ కుర్చీ వచ్చింది కదా, దీనికి మనకు కావాలంటే ముందే, అంటే కొత్త వాళ్ళు అయితే పిన్స్ పెట్టేసుకోండి. లేదు అంటే మీరు ఒక్కసారి చూసారంటే తర్వాత మీరే స్టిచ్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు సెకండ్ మార్కింగ్ నుంచి మళ్ళీ అంటే మన 1/2 ఇంచ్ మార్కింగ్ నుంచి 1.75 మార్కింగ్ వరకు కూర్చోబెట్టేసుకోవాలి. ఆ 1.75 ఇంచెస్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది చూడండి, అది కనిపించదు. మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది. ఏ సైజు వరకైనా మన దగ్గర ఎంత తక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నా మనం అడ్జస్ట్ చేసేయచ్చు. లేదు అంటే మీరు మిషన్ దగ్గర ఇలాగా 1/2 ఇంచ్కి ఆ 1/2 ఇంచ్ నుంచి 1.75 ఇంచెస్కి, అంటే మీకు వచ్చిన ఆన్సర్ ప్రకారం మీరు ఇలా మార్కింగ్స్ పెట్టేసుకుంటూ కుర్చీలు అనేవి పెట్టేసుకోవచ్చు. చూడండి ఇట్లా అంతే, ఇలాగే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చాయా లేదా చూపిస్తాను మీకే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి వేస్ట్ సైజ్ 20 కదా. సో దీనికి మనకి ఖర్చులకి 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, కాకపోతే ఇది హాఫ్ పార్టే కదా. సో మనకి ఇక్కడ వేస్ట్ సైజ్ అనేది 10 రావాలి. అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అంటే 2 ఇంచెస్ కలుపుకొని మనకి 12 రావాలి. సో వచ్చిందా లేదా అనేది చూద్దాము. చూడండి మనకి కరెక్ట్గా వచ్చింది కదా ఖర్చులతో సహా. అండ్ ఇప్పుడు మనం ప్లీట్స్ లెక్క పెడతాము కరెక్ట్గా వచ్చాయా లేదా అనేవి. మనకి మొత్తం ప్లీట్స్ ఎన్ని రావాలి, 1/2 ఇంచ్తో పెట్టినప్పుడు క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం కదా, మనకి 40 ప్లీట్స్ రావాలి కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్గా మాత్రమే కాబట్టి మనకి 20 ప్లీట్స్ రావాలి. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ప్లీట్స్ వచ్చినాయి కదా. సో ఇంకో పార్ట్ కూడా 20 వస్తాయి, అంటే మొత్తం 40. సో ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరే కామెంట్ చేయండి. అండ్ ఈ మెథడ్ అనేది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ మెథడ్ అనేది ఎలా అనిపించింది, అండ్ ఏమైనా సజెషన్స్ ఉన్నా లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ ఫ్రాక్ ఫుల్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.